ఏంటి సార్ చంపేస్తారా ఏంటి? నీకేంట్రా? అయితే చంపేస్తారా? ఇంకో 2 వేసుకోవచ్చు. ఏరా వీళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసి బతికేద్దామన్నా? చెప్పు ఎక్కడ పెట్టావు? ఈ నా కొడుకులా చెప్పండి సార్. చంపేద్దాం సార్, వీడిని చంపేద్దాం. ఏంద్రా క్రూయల్గా ఉన్నావు? నేను క్రూయల్ అండి సార్. ఈ నా కొడుకు క్రూయల్. వీళ్ళు కనిపిస్తున్నారా? వీడు చూసావా? వీడు ప్రొఫెషనల్ డాక్టర్ వీడు. కానీ ఎవరైనా సరే చిన్న జ్వరమో జలుబు వచ్చి వీడు హాస్పిటల్కి వెళ్తే ఏం చేస్తాడో తెలుసా నీకు? ఏం చేస్తాడో తెలుసు? అట్టమైన టెస్టులు అన్ని రాసి ఎక్స్రేలు అంటాడు, స్కానింగ్ అంటాడు, అదంటాడు ఇదంటాడు, మొత్తం వాడు ఆస్తులు మొత్తం మించేస్తున్నాడు. వాడు చివరికి వాడు ఒంట్లో ఉన్న బాడీ పార్ట్స్ సహా బేరం పెడుతున్నాడు. వాడు మంచి వాళ్ళ కనిపిస్తున్నాడా? వీడు చూసారు సార్, వీడున్నాడే ఎమ్మెల్యే పిఏ సార్. వీడి శాలరీ ఎంత? నెలకు 25,000 శాలరీ సార్. అలాంటి వాడి దగ్గర 250 కోట్లు ఎలా వచ్చాయి సార్? అరే మొన్నటికి మొన్న ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ సార్, తెల్లారి సరే కూలిపోయింది. వీడి పర్మిషన్ 4 కోట్లు అడిగాడు సార్ పర్మిషన్ కోసం. వాడు 4 కోట్లు. అరే ఒక ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే పిఏ గారికి నూజివీడులో 100 ఎకరాల పొలం ఏంటి సార్? 100 ఎకరాల పొలం. అరే బీచ్ లో రిసార్ట్స్ 4. ఎక్కడి నుంచి వచ్చేసారు ఈ రిసార్ట్స్ అన్ని? వీళ్ళని పట్టుకొని మీరు మంచి చూడంటున్నారా? వీళ్ళని పట్టుకొని జనాల జీవితాలతో ఆడుకుంటున్నారు సార్ అందరూ కలిసి. కాలేజ్ అయిపోయాక ఉద్యోగం కోసం అని చెప్పేసి పక్క ఊరు వెళ్తే అక్కడ ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇప్పిస్తారని చెప్పేసి ఒక్క నా దగ్గర 2,000 తీసుకున్నాడు సార్ వాడి కమిషన్ అని చెప్పేసి. తీరా పనికి వెళ్ళి 30 రోజులు పని చేస్తే అందులో వాడి కమిషన్ అని చెప్పేసి 3,000 ఎక్కారు సార్ ఆ కాంట్రాక్టర్ గాడు. అన్నీ అయిపోయి 6,000 చేతికొచ్చినాయి కదా అని అనుకుంటే అందులో కూడా 3,000 ఈ కాంట్రాక్టర్ గారు దుబ్బాడు సార్. మాకు చెప్పారు సార్ ఫుడ్ బెడ్ కంపెనీ అన్ని ఫ్రీ అనే అన్నారు. కానీ ఏమైంది సార్, తీరా మొత్తం ఇచ్చానని చెప్పేసి అది కూడా ఖర్చు వాడే పెట్టుకున్నాడు అని చెప్పేసి 3,000 తీసుకున్నారు సార్. చివరికి మిగిలింది ఎంత సార్? 3,000 సార్. అప్పుడు నేర్చుకున్నాను సార్ ఎలా బ్రతకాలనేది, ఈ సమాజంలో ఎలా ఉంటే మనం సర్వే అవుతామనేది అప్పుడే నేర్చుకున్నాను. అయినా ఇక్కడ మోసం చేయడం తప్పు కాదు సార్, మోసపోవడమే తప్పు. వాడెవడో నిన్ను మోసం చేశాడని నువ్వు అందరిని మోసం చేస్తావా? వాడెవడో మోసం చేశాడని చెప్పి నువ్వు నన్ను మోసం చేస్తావా? ఇది అంతా కదా సార్, డబ్బులు ఇచ్చాక వేసిపడి నా కొడుకుని వేసేయి. ఎక్కువ మాట్లాడితే నిన్నేసేస్తా ఫస్ట్. తప్పుడు పని చేసిన ఏదో పంచాయతీలు ఏంట్రా? అవును సార్, మా దగ్గర డబ్బులు తీసుకొని మమ్మల్ని బెదిరిస్తున్నారు. అందరిని మోసం చేయడం తప్పు కదా? వదలండి సార్, ఆయన నేను మంచి వాళ్ళని మోసం చేశానా? ఇలాంటి దొంగ నా కొడుకులు నాకు అక్కడ మోసం చేసింది. ఎవరైతే మోసపోవడానికి రెడీగా ఉన్నారో వాళ్ళు నా దగ్గరకు వస్తే నేను మోసం చేస్తున్నాను సార్. నా అంతా నేను ఎవరి దగ్గరికి మోసం చేయలేదు. అలాంటి వాళ్ళు కూడా టార్గెట్ చేస్తారా? అలాంటి వాళ్ళు కూడా టార్గెట్ చేస్తారా? చేయడం ఏంటి సార్, ఆల్రెడీ చేసేసాను. అయినా మీకు ఎవరికి ఏదో తెలియట్లేదా? అవుట్. ఏం చేస్తావు? ఫోర్ ఫెలోస్ ఎవరినైనా నేను టార్గెట్ చేస్తాను సార్. అలాంటి నన్నే టార్గెట్ చేస్తే రిజల్ట్ ఇలానే ఉంటుంది. అయినా మీ అందరి చెప్తారు రేపు తెల్లారేసరికల్లా ఎల్టీ న్యూస్ ఛానల్లో లైవ్ వచ్చేస్తుందిరా. వస్తా.